క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః. జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో జయతు జయతు పృథ్వీః భరనాశో ముకుందః. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. శ్రీరమసీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవాచారజనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దశరథీ కరుణాపయోనిధి అంటారు గోపరాజు గారు. దశరథీ శతకకర్త, లోకంలో రామదాసు గారిగా ప్రఖ్యాతి వహించినటువంటి మహాపురుషుడు వారు. శ్రీరమ సీతగాగ, లక్ష్మీదేవియే సీతగా వచ్చింది. నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాక, నిన్ను సేవించేటటువంటి వాళ్ళు ఇక్కడ వైష్ణవ జనంగా వచ్చారు. విరజానది గౌతమిగాగ, విరజానది గోదావరి నదిగా వచ్చింది. వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ, భద్రశైల శిఖరాగ్రం మీద వెలిసినటువంటి ఆ రామచంద్ర ప్రభువే వైకుంఠనారాయణుడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనని అనువర్తించి వచ్చేటటువంటి స్వభావం ఉంటుంది ఆయన యొక్క శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారికి. కాబట్టి అమ్మవారిని మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తే ఒక మాట అంటూ ఉంటాం, నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణ శరణమహం ప్రపద్యే అని గద్య. నిత్యానపాయనీం అంటే ఆయనను ఎన్నడూ విడిచిపెట్టి ఉండనటువంటి స్వభావము కలిగినది అని. అసలు యథార్థమునకు పౌరాణిక వాంగ్మయమునందు ఎప్పుడెప్పుడు స్త్రీ స్వరూపాన్ని భార్యాతత్వంగా ఆవిష్కరించిన దాని యందు ఉండేటటువంటి లక్షణమేమి అంటే శక్తి స్వరూపాన్ని స్త్రీగా సంకేతిస్తారు. పురుషుని యొక్క శక్తి రెండు వేరుగా ఉండవు. ఒకవేళ శక్తి లేకుండా ఉండిపోయిందనుకోండి, ఇప్పుడు సాధనమునకు ప్రయోజనం ఉండదు. కారు హార్స్ పవర్ లేకుండా ఉందనుకోండి, ఆ కారుకి ఉపయోగం ఉండదు. కారు లేకుండా హార్స్ పవర్ ఉందనుకోండి, ఆశ్రయించడానికి ఆలంబనం లేదు కాబట్టి హార్స్ పవర్ ఉపయోగంలోకి రాదు. రెండూ కలిస్తేనే యువతల వాడికి ప్రయోజనాత్మకం అవుతాయి. ఎప్పుడెప్పుడు శక్తి గురించి మాట్లాడినా అప్పుడప్పుడు స్త్రీ స్వరూపంగా సంకేతిస్తూ ఉంటారు. ఉన్నటి ఒకే ఒక్క ఆదిశక్తి, ఆ అమ్మవారే
తాను ఎవరిని ఎలా అనుగ్రహించాలనుకుంటోందో అప్పుడప్పుడు ఆయా స్వరూపాన్ని ఆ రకమైనటువంటి శక్తిగా ఆవహిస్తూ ఉంటుంది. మీరు చూడండి, కలెక్టర్ గారే ఆయనే జిల్లా మెజిస్ట్రేట్గా కూడా ఉంటారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్. అలాగే పరమేశ్వరుడు కూడా ఒక్కడే, ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్తగా ఉంటాడు. ఆయన ఎప్పుడు ఏ క్రియని చేస్తున్నాడో ఆ క్రియకి కావలసినటువంటి శక్తిగా అమ్మవారు ఆయన్ని ఆవహిస్తూ ఉంటుంది. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ మొట్టమొదటి శ్లోకంలోనే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృతపుణ్య ప్రభవతి అంటారు. పరమేశ్వరుడు, పరమేశ్వరుని శక్తి, ఈ రెండు విడదీయడానికి వీలు లేనటువంటి స్వరూపాలు. పాలు, పాలలోని తెల్లతనము విడదీద్దామంటే ఎలా కుదరదో, నాకు పాలు తెల్లగా ఉండకుండా ఉంటే బాగుంటుందండి అన్నాడు అనుకోండి ఒక ఆయన, అసంభవం. తెల్లగా లేని పాలు ఉండవు. పుష్పము, పుష్పము యొక్క పరిమళము విడదీద్దామంటే కుదరదు. సూర్యుడు, సూర్యుని యొక్క ప్రభ విడదీద్దామంటే కుదరదు. చంద్రుడు, చంద్రుని యొక్క జ్యోత్స్న వెన్నెల కాంతి విడదీద్దామంటే కుదరదు. అందుకే శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అంటుంది సీతమ్మ సుందరకాండలో. నేను రాముడు రెండు కాదురా, ఒకరిండో ఒకరం కలిసి ఉంటాం, ఆ రెండు అవిభాజ్యములు, విడదీయడానికి కుదరనటువంటి వస్తువులు అంటుంది. అలా ఎప్పుడెప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక అవతారమును స్వీకరించి ఈ లోకంలో తిరుగాడుతారో అప్పుడప్పుడు అమ్మవారు కూడా ఏదో ఒక రూపం తీసుకుని పరమేశ్వరుడి పక్కకి చేరుతూ ఉంటుంది. ఆమె కూడా అవతారమును తీసుకుంటుంది. ప్రధానమైన కారణము విష్ణువు అవతారమును స్వీకరిస్తే అమ్మవారు అవతారంగా వస్తుంది. కానీ విష్ణువు యొక్క అవతారములలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఆయన ఏ అవతారంలో ఉండనివ్వండి, మనకు ఆ పేరు తెలియకపోతే లక్ష్మీనారాయణులు అంటాం. ఏదో ఎక్కడో కూర్మావతారం ఆయన శక్తి విశేషం ఉన్నాయనుకోండి, అది కూర్మావతారం అని తెలియకపోయినా లక్ష్మీనారాయణులు అంటే వచ్చిన దోషమేం లేదు. లక్ష్మీనారాయణుల అవతారములే అయినా లక్ష్మీనారాయణ సన్నిధి అని పిలవబడనటువంటి ఒకే ఒక్క అవతారం సీతారామచంద్రమూర్తి అవతారం. సీతారాములుగా ఈశ్వరుడు ఉంటే, విష్ణువు ఉంటే మాత్రం ఆయనని లక్ష్మీనారాయణులని పిలవం, సీతారాములని పిలుస్తాం. అసలు సీతారాములు ఎంత ఆదర్శం అంటే మనుష్యలోకానికి, వివాహ సందర్భమునందు మనం చేసేటటువంటి శుభలేఖ ఏది ఉంటుందో దాని మీద సీతారాముల యొక్క మూర్తి లేకుండా శుభలేఖ వెయ్యకూడదు, నిషిద్ధం. అసలు ఆ స్పర్శ లేని శుభలేఖని ఎన్నడూ ముద్రణ చేయకూడదు. ఎప్పుడూ శుభలేఖ మీద సీతారాములు ఉండాలి. ఎందుకంటే మనుష్య జాతికి దాంపత్య వైభవాన్ని, అందులో ఉండేటటువంటి గొప్పతనాన్ని ఆవిష్కరించినటువంటి గొప్ప అవతారం రామావతారం. కృష్ణుడిగా వచ్చాడు పరమాత్మ. కృష్ణుడిగా వచ్చినప్పుడు ఆదిలక్ష్మి ఆమె మళ్ళీ అవతారం తీసుకుని కృష్ణుణ్ణి చేరాలి. ఆమె ఎవరినో అనుగ్రహించాలనుకుంటుంటుంది. నేను మీతో మనవి చేశాను, ఒకప్పుడు కాత్యాయన మహర్షిని అనుగ్రహించాలనుకుంది. ఆయనకి కూతురై కాత్యాయని అని పిలిపించుకుంది. ఒకనాడు దక్షుణ్ణి అనుగ్రహించాలనుకుంది, దాక్షాయణి అని పిలుచుకుంది. ఒకనాడు భృగువుని అనుగ్రహించాలి అనుకుంది, భార్గవి అని పేరు పెట్టుకుంది. ఒకనాడు జనక మహారాజును అనుగ్రహించాలనుకుంది, జానకి అయింది. ఈనాడు కృష్ణ పరమాత్మకి భార్యగా వచ్చేటప్పుడు ఎవరో ఒక పరమభక్తుణ్ణి అనుగ్రహించాలి అనుకుంది. కాబట్టి ఇప్పుడు ఆయనకి కూతురుగా రావలసి ఉంటుంది. ఆవిడ కూతురుగా రావడానికి అభ్యంతరం ఉండదు. ఆమె ఎప్పుడూ మహాభక్తుడైనటువంటి వాడు, అమ్మా నువ్వు నా కడుపున పుట్టాలమ్మా అని అడిగామనుకోండి, అమ్మ అయినా జగదంబ అయినా త్రిలోక జనని అయినా ఆ తల్లి ఒక వ్యక్తికి కూతురుగా పుట్టి ఆయనని నాన్న అని పిలవడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ అమ్మవారిని కూతురుగా చూసుకోవడానికి సిద్ధపడచ్చు, తప్పు లేదు. కానీ అమ్మవారి ముందు మాత్రం పురుషుడిగా నిలబడడాన్ని మాత్రం ఎన్నడూ కోరుకోకూడదు. తండ్రిగా నిలబడడంలో తప్పు లేదు, కానీ పురుషుడిగా అన్న మాట నేను అన్నప్పుడు మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. అంతకన్నా నేను ముందుకు వెళ్ళి మాట మాట్లాడక్కర్లేదు. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ఒక హెచ్చరిక చేస్తారు. శివే శృంగారార్ధ్ర తదితరజనే కుత్సనపరా అంటారు. పరమశివుడు ఒక్కడే పురుషుడు,
ఆవిడికి తప్ప అన్యులు ఆమెని నేను పురుషుణ్ణి నువ్వు స్త్రీవి అని చూస్తే మాత్రం ఆమె కన్నుల్లోంచి బీభత్సరసం కనపడుతుంది. అమ్మా నువ్వు నాకు కూతురుగా పుట్టు, సంతోషిస్తుంది. పరమభక్తి కలిగినటువంటి వాడికి ఆమె కుమార్తెగా కూడా జన్మిస్తుంది. ఎంతమందికి ఆమె కుమార్తెగా జన్మించినా ఆమె మహాపతివ్రత. అందుకే ఆమె భర్త మాత్రం అన్ని అవతారములలోనూ పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు ఒకనాడు శివుడిగా ఉండొచ్చు, ఒకనాడు విష్ణువుగా ఉండొచ్చు. ఏకస్త్వమేవ బహుధా భవభాసిలోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయలోకనాథ అంటారు. ఉన్న ఒక్క పరమాత్మయే అనేక రూపములను తీసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు కృష్ణ భగవానుడిగా వచ్చాడు లోకంలో ధర్మాన్ని నిలబెట్టడానికి. అలా వచ్చినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్వరూపంగా అమ్మవారు ఆవిర్భవించాలి. ఆవిడ ఆవిర్భవించింది. ఎక్కడ ఆవిర్భవించిందో, ఏ పేరుతో ఆవిర్భవించిందో మనకి వ్యాసుల వారు భాగవతంలో చెప్పారు. మహానుభావుడు పోతనగారు ఆంధ్రీకరించారు. వినుము విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండను రాజుగలడు, ఆతనికి ఊరు పుత్రులు అగ్రజుండనయుడు రుక్మినాబరగు వారందరకన్ కొడగట్టు చెల్లెలై మనుజవరేణ్య పుట్టినొక మానిని రుక్మిణి నా ప్రసిద్ధయ్యి. ఆ పద్యం సుస్పష్టంగా అసలు ఎక్కడ పుట్టిందో ఏమిటో చెప్తారు. వినుము విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండనునొక దొడ్డరాజు కలడు. ఒక మంచి రాజు ఒకడున్నారు. ఆయన పరిపాలించినటువంటి నగరము పేరు కుండిన నగరము. దానికి ప్రభు అయినటువంటి రాజు భీష్మకుడు. భీష్మాచార్యుల వారు కారు, ఈయన భీష్మకుడు. ఆ భీష్మకునికి కుమార్తెగా ఆమె ఆవిర్భవించింది. ఇప్పుడు ఆవిడికి రుక్మిణి అని పేరు పెట్టుకున్నాడు ఆయన. అయితే కథాపరమైనటువంటి విచిత్రం ఏమంటే, ఆమెకి రుక్మిణి అని పేరు పెట్టడానికి ముందు, ఆమె కన్నా ముందు 5 అన్నలు పుట్టారు ఆవిడికి. 5 అన్నల తర్వాత కుమార్తెగా భీష్మకునికి జన్మించింది. కాబట్టి అత్యంత ప్రీతి, చాలా ప్రేమ భీష్మకుడికి. సహజంగా మనం ఏం ఊహించవలసి ఉంటుందంటే, అన్నగారులకు కూడా ఒక్కతే చెల్లెలు కాబట్టి అంత ప్రీతిగాను ఉంటుంది అని మనం భావన చెయ్యాలి. కాబట్టి వినుము విదర్భదేశమున, విదర్భ అనబడేటటువంటి దేశాన్ని, కుండిన నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్న భీష్మకునికి 5 కుమారులు జన్మించిన తరువాత జన్మించినటువంటి ఒకే ఒక్క ఆడపిల్ల రుక్మిణీదేవి. వినుము విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండనొక దొడ్డరాజు కలడు, ఆతనికి 5 పుత్రులు అగ్రజుండనయుడు రుక్మినాబరగు వారందరకన్ కడగొట్టు చెల్లెలై మనుజవరేణ్య పుట్టినొక మానిని రుక్మిణి నా ప్రసిద్ధయి. మొట్టమొదట పుట్టినటువంటి వాడి పేరు రుక్మి. రుక్మ సంబంధము అంత. రుక్మము అంటే బంగారం, అంటే లోభగుణములు కలిగినటువంటి వాళ్ళు అని పైన ఇంద్రియ సంకేతము. పైన ఉన్నటువంటి అన్నదమ్ముల పేర్లు అన్నీ రుక్మ సంబంధంగానే ఉంటాయి. పెద్దవాడి పేరు రుక్మి, రుక్మరథుడు, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు. 5 రుక్మమే. రుక్మము అంటే బంగారము. బంగారమునకు లోభం ఉంటుంది. బంగారమునకు కాదు, బంగారం ఉన్నవాడికి లోభం ఉంటుంది. దీన్ని దాచుకోవాలి దాచుకోవాలి దాచుకోవాలనే తాపత్రయం ఉంటుంది తప్ప బంగారాన్ని అంత సులువుగా ఒకరికి ఇచ్చేయడం అనేటటువంటిది సాధ్యం కాదు. బంగారాన్ని తీసి అంత గబుక్కుని దానం చేసేయడం కూడా అంత తేలికైన విషయం ఏం కాదు. కాబట్టి లోభగుణము బంగారమును ఆశ్రయించి ఉన్నట్టే ఇంద్రియములకు ఎప్పుడూ కూడా ఒక గుణము ఆశ్రయించి ఉంటుంది, లౌల్యము. లౌల్యము అంటే ప్రతిదాని వంక ఓసారి చూసి రుచి చూద్దామనేటటువంటి గుణం ఇంద్రియాలకు ఉంటుంది. కన్ను చూడకుండా ఉండదు, ఓసారి చూద్దాం ఉంటుంది. ముక్కు ఓసారి వాసన చూడాలి. నాలుక అన్నీ రుచి చూడాలి. లౌల్యం ఉండేటటువంటివి ఏ ఉన్నాయో వాటిని ఇంద్రియాలంటారు. కాబట్టి వారందరకన్ కడగట్టు చెల్లెలై మనుజవరేణ్య పుట్టినొక మానిని రుక్మిణి నా ప్రసిద్ధయ్యి. రుక్మిణి అన్న పేరుతో ఆ తల్లి పుట్టింది. ఆవిడ సాత్విక బుద్ధి అని. ఇప్పుడు ఈ తల్లి పెరిగి పెద్దదవుతోంది. ఈవిడ సాక్షాత్ జగదంబ, అమ్మవారే సాక్షాత్ ఆదిలక్ష్మియే రుక్మిణిగా ఆవిర్భవించింది. కనుక ఆదిలక్ష్మి అయినటువంటి తల్లికి ఏ గుణాలు ఉంటాయో రుక్మిణీదేవికి కూడా అవే గుణాలు ఉంటాయి. కాబట్టి బొమ్మల పిండ్లిండ్లు చేయుచు
ఎప్పుడు ఆవిడ చేసే పనులు ఏమిటి అంటే